హాయ్ అండి, ఇవాళైతే ఫిష్ కర్రీ చేస్తున్నాను. నేను చూశారు కదా, ఫిష్ ఫ్రై పెట్టాను కదా వీడియో. మిడిల్ ముక్కలన్నీ ఆ విధంగా ఫ్రై చేసేసి ఇవి తల తోక చిన్న చిన్న ముక్కలన్నీ కూడా ఈ విధంగా పులుసు అయితే పెడుతున్నాను అనమాట. దానికోసం ముందుగా పాత్ర పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఫిష్ కర్రీలోకి. ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపడలేని తర్వాత లాస్ట్లో కొన్ని మెంతులు వేసుకుందామండి. మెంతులు వేయడం వల్ల మంచి వాసన వస్తుందన్నమాట కర్రీ అనేది. మెంతులు కూడా చిటపడలాని తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఆనియన్ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఫిష్ కర్రీ. ఎందుకంటే నీ స్మెల్ అనేది రాదండి కర్రీ అయితే ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేయడం వల్ల. ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం రంగు మారితే సరిపోతుందన్నమాట. ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయల్ని మగ్గిచ్చేసుకుందామండి. చూసారు కదా, కొంచెం అయితే కలర్ చేంజ్ అయ్యాయి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటా ముక్కలను కూడా బాగా మగ్గిచ్చేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఈజీ ప్రాసెస్లో త్వరగా అయిపోతుందండి ఫిష్ కర్రీ. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల వరకు కారము, టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు కూడా యాడ్ చేసుకుందామండి. కల్లుప్పు వేయడం వల్ల పులుసు కూరలు అనేవి ఏవైనా కూడా టేస్ట్ అనేది హైలైట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి గుజ్జు తీసేసుకొని పోసేసుకుందామండి. గుజ్జు అంతా కూడా ఈ విధంగా పోసేసుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా పులుసు మరిగేటప్పుడు ముక్కలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా పోసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పులుసు అంతా బాగా మరిగిచ్చేసుకుందామండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గిచ్చేసుకుందాము పులుసుని. పులుసు మరిగిన తర్వాత ఈ విధంగా ముక్కలు వేసేసుకుందామండి. ముక్కలు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. చేప ముక్కలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, త్వరగా అయితే ఉడికిపోతాయి అన్నమాట చేప ముక్కలు అనేది. చూసారు కదా, ఈ విధంగా ఈ ముక్కలన్నీ కూడా వేసేసి హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఉడికిచ్చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 2-3 రోజుల వరకైనా పులుసు అనేది చాలా మంచిగా స్మెల్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ధనియా పౌడరు 2 స్పూన్లు వేసేసుకొని ఆవాలు మెంతుల పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసేసుకున్నాము. వేసేసుకొని మొత్తం అంతా గరిటె పెడితే ముక్క అనేది చిదురుతుంది కాబట్టి మనమైతే పాత్ర పెట్టేసుకొని క్లాత్ సహాయంతో ఈ విధంగా అయితే మొత్తం అంతా తిప్పేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా తిప్పేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు, ఉడికేటప్పుడు ఈ విధంగా ఒక రెమ్మ కరివేపాకు వేయడం వల్ల చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ వస్తుంది. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.